టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తిరుమలకు చేరుకున్నారు. శ్రీవారి మెట్టు మార్గంలో కాలి నడకన తన భార్య సౌజన్యతో కలిసి తిరుమల కొండపైకి చేరుకున్నారు. రేపు ఉదయం సతీ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. కాగా ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. మహేష్ బాబు హీరోగా తెరకెక్కించిన ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. వైఎస్ఆర్సీపీ తలపెట్టిన కీలక సమావేశం వాయిదా పడింది. ఈ నెల 19న జరగాల్సి ఉన్న ఈ మీటింగ్ ను 22వ తేదీకి వాయిదా వేసినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. శనివారం ఉదయం తాడేపల్లిలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ నేతృత్వంలోని పార్టీకి చెందిన ఎమ్మెల్యేతో పాటు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరినీ ఆహ్వానించారు. వీరితో పాటు ఎంపీలు మినహా పార్లమెంట్ కు పోటీ చేసిన అభ్యర్థులను కూడా ఆహ్వానించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపింది. అల్లు అర్జున్ కొన్ని రోజులుగా ప్రచారం సాగుతున్నట్టుగానే పుష్ప 2 వాయిదా పడింది. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమాని డిసెంబర్ 6న విడుదల చేస్తున్నట్లు సినీ వర్గాలు సోమవారం రాత్రి ప్రకటించాయి. పుష్ప 2 ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. పతాక సన్నివేశాలతో పాటు పాటలు తెరకెక్కించాల్సి ఉంది. వీటికి సమయం పట్టే సూచనలు కనిపించడంతో సినిమాని వాయిదా వేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. అల్లు అర్జున్ కథానాయకుడుగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది. పుష్పాది రైస్ కి కొనసాగింపుగా తెరకెక్కుతుంది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ నిర్ణయని వై రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్ జోడీగా రష్మిక నటిస్తుంది. ఫహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. తొలి చిత్రం పుష్పాది రైస్ కూడా డిసెంబర్లోనే విడుదలైంది. ఏపీ ఎన్నికల ఆశ్చర్యకరమైన ఫలితాలపైన ఒకవైపు ఈవీఎంల ట్యాంపరింగ్, హ్యాకింగ్, అన్లాకింగ్ తదితర అంశాలపై చర్చ మరోవైపు తీవ్ర చర్చ నడుస్తుంది. ఫలితాలపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు మాత్రమే కాదు, ఏపీ ప్రజలు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఎక్స్ ఖాతాలో కీలక సందేశం ఉంచారు. న్యాయం జరగడం ఒకటే ముఖ్యం కాదు, జరిగినట్లు కూడా కనిపించాలి. అలాగే ప్రజాస్వామ్యం గెలవడంతో పాటు నిస్సందేహంగా గెలిచినట్లు కనిపించాలి. ప్రపంచం మొత్తం మీద ప్రజాస్వామ్యం కొనసాగుతున్న అత్యధిక దేశాల్లో ఎన్నికల ప్రక్రియ కోసం పేపర్ బ్యాలెట్లు వాడుతున్నారు, ఈవీఎంలు కాదు. ప్రజాస్వామ్యం అసలైన స్ఫూర్తిని కొనసాగించేందుకు మనం కూడా ఇదే దశగా ముందుకు కదలాలి అని అన్నారు. T20 వరల్డ్ కప్ 2024 గ్రూప్ స్టేజ్ లో అదరగొట్టిన టీమిండియా ఇప్పుడు సూపర్ 8 పోరుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే కరేబియన్ దీవుల్లో అడుగుపెట్టిన భారత జట్టు ప్రాక్టీస్ ని మొదలుపెట్టింది. లీగ్ స్టేజ్ లో కనపరిచిన జోర్నే సూపర్ 8 రౌండ్ లో కొనసాగించాలని రోహిత్ సేన భావిస్తుంది. సూపర్ 8 లో భాగంగా భారత్ తమ తొలి మ్యాచ్ లో జూన్ 20న ఆఫ్ఘనిస్తాన్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ కు ముందు భారత జట్టుకు ఊహించని షాక్ తగిలింది. టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ నెట్ ప్రాక్టీస్ గాయపడ్డాడు. త్రోడౌన్ స్పెషలిస్ట్ బౌలింగ్ ను ప్రాక్టీస్ చేస్తుండగా సూర్య చేతి వేలికి గాయమైంది. బంతి సూర్య కుడి చేతి వేలికి బలంగా తాకినట్లు తెలుస్తుంది. టీమిండియా హెడ్ కోచ్ గా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ నియామకం ఖరారు కానుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇందుకు సంబంధించిన ప్రక్రియను మంగళవారం పూర్తి చేయనున్నట్లు తెలుస్తుంది. రవిశాస్త్రి తర్వాత భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గా బాధ్యతలు చేపట్టిన రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం వన్డే వరల్డ్ కప్ 2023 నాటికి ముగిసిపోయింది. అయితే T20 ప్రపంచ కప్ 2024 పూర్తయ్యే వరకు కొనసాగమని BCCI కోరగా ద్రవిడ్ అందుకు అంగీకరించినట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో BCCI ద్రావిడ్ వారసుడి ఎంపిక కోసం దరఖాస్తులు ఆహ్వానించగా ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. ఈ నేపథ్యంలో గౌతమ్ గంభీర్ వైపు మొగ్గు చూపిన బోర్డు పెద్దలు అతడితో సంప్రదింపులు జరిపినట్లు జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మంచి చేయడం అనేది తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ ప్రభుత్వానికి చేత కాదు. విభజిత రాష్ట్రానికి 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న టీడీపీ ఏ కార్యక్రమం చేపట్టినా దాన్ని సాగదీసి స్వలాభం చేసుకోవడమే తప్ప రాష్ట్రానికి చేసిన మంచి ఒకటి లేదు. ఇప్పుడు అదే చేస్తుంది టీడీపీ. రుషికొండ పైన అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించేలా, విశాఖ ఖ్యాతిని మరింత పెంచేలా అద్భుత భవనాలు నిర్మిస్తే దానిపై వికృత రాజకీయం చేస్తుంది. ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ భవనాలు నిర్మిస్తే వాటిపై చేస్తున్న విష ప్రచారం ఆ పార్టీ సంస్కృతి నిదర్శనం. తన చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు చేస్తున్న కపట నాటకం. 700 కోట్లతో తమ ప్రభుత్వం నిర్మించిన తాత్కాలిక సచివాలయం చిన్న వర్షానికి లీక్ అయిపోయి నీరంతా గదుల్లో ప్రవహించగా ఇప్పుడు కేవలం 400 కోట్లతో రుషికొండపై విశాఖకే కాక యావత్ రాష్ట్రానికి తలమానికంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్మించిన ఈ ఐకానిక్ భవనాలను చూసి తల ఎక్కడ పెట్టుకోవాలో టీడీపీ అధినేతలకి తెల్లడం లేదు. మిస్టర్ బచ్చన్ గా సినీ ప్రియుల్ని పలకరించనున్నారు రవితేజ. ఆయన హీరోగా నటిస్తున్న సినిమాని హరిశంకర్ తెరకెక్కిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.
భాగ్యశ్రీ బోసే కథానాయిక, జగపతి బాబు ప్రతినాయక పాత్ర పోషిస్తున్నారు. సోమవారం ఈ చిత్రం నుంచి షో రీల్ పేరుతో ఓ వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. దాదాపు నిమిషం నిడివి ఉన్న ఈ ప్రచార చిత్రంలో ఒక్క డైలాగ్ లేకున్నా రవితేజ ఆద్యంతం మాస్ యాక్షన్ హంగామాతో అలరించారు. ఆయన ఇందులో నిజాయితీ గల ఆదాయ పన్ను అధికారిగా కనిపించినట్లు అర్థమవుతుంది. తను ఓ రాజకీయ నాయకుడి ఇంటికి రైడ్కి వెళ్ళాక ఏం జరిగిందనే ఆసక్తికర అంశంతో ఈ సినిమా రూపొందించినట్లు తెలుస్తుంది. ఆఖర్లో అమితాబ్ కటౌట్ ముందు ఆయన్ని అనుకరిస్తూ రవితేజ కనిపించిన తీరు ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు ముగింపు దశలో ఉన్నాయి. త్వరలోనే విడుదల తేదీ ప్రకటించనున్నారు.